హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినిమా క్రష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో తెలుగు సినిమా స్టామినాను ఆకాశానికి చేర్చిన సినిమాల్లో ఘరానా మొగుడు ఒక సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమా సాధించిన విజయం ఎన్ని సంచలనాలు సృష్టించిందో, ఎన్ని రికార్డులను కొల్లగొట్టిందో బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. చిరంజీవి గారి మాస్ పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ, డాన్సులు, నగ్మ గారి గ్లామర్, ఆమె ఈగోయిస్టిక్ పర్ఫార్మెన్స్, వాణి విశ్వనాథ్ గారి గ్లామర్, ఇలా అన్నీ బాగా పండడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే కీరవాణి గారిచ్చిన మ్యూజిక్ మరో ఎత్తు అని చెప్పాలి. బంగారు కోడిపెట్ట సాంగ్, పండు 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 సాంగ్, ఈ పాటలన్నీ కూడా ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో చిరు గారు చెప్పే డైలాగ్ కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, ఈ డైలాగ్ ఆ టైంలో రాష్ట్రం మొత్తం మార్మోగిపోయింది. చిరంజీవి రాఘవేంద్రరావు గారి కాంబినేషన్ లో సినిమా వస్తే దానికి తిరుగు లేదనే చెప్పాలి. వీరి కాంబినేషన్ లో మొత్తం 13 సినిమాలు వచ్చాయి. అందులో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ ఘరానా మొగుడు మూవీ. వరుసగా 3 ఏళ్లు చిరు రాఘవేంద్రరావు గారి కాంబినేషన్ లో సినిమాలు రిలీజ్ అయ్యాయి. 1990లో జగదేక వీరుడు అతిలోక సుందరి, 1991లో రౌడీ అల్లుడు, 1992లో ఘరానా మొగుడు. ఈ 3 సినిమాలు కూడా ఇండస్ట్రియల్ హిట్ గా, బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి. చిరు రాఘవేంద్రరావు గారి కాంబినేషన్ కి హ్యాట్రిక్ విజయాలను అందించాయి. ఈ సినిమా ప్రారంభోత్సవానికి నందమూరి బాలకృష్ణ గారు వచ్చి టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మొదటి సీను క్లాప్ కొట్టింది కూడా నందమూరి బాలకృష్ణ గారే. 1991లో విజయశాంతి తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ తో మన్నన్ అనే సినిమా చేస్తున్నారు. ఖుష్బూ సెకండ్ హీరోయిన్, ఇళయరాజా గారు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో విజయశాంతి గారు నిర్మాత ప్రభు గారితో మాట్లాడి తెలుగు రీమేక్ హక్కులను ప్రొడ్యూసర్ దేవి వరప్రసాద్ గారికి ఇప్పించారు. అయితే విజయశాంతి గారికి బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల తెలుగు సినిమా అయినటువంటి ఘరానా మొగుడులో విజయశాంతి గారి ప్లేస్ లో నగ్మని హీరోయిన్ గా తీసుకున్నారు. సెకండ్ హీరోయిన్ గా వాణి విశ్వనాథ్ గారిని తీసుకున్నారు. ఈ సినిమాలో ఒక రకంగా మెగాస్టార్ గారిది వన్ మ్యాన్ షో అని చెప్పాలి. అయినప్పటికీ చిరంజీవి గారికి ధీటుగా ఉమాదేవి పాత్రను నగ్మ పండించిన తీరు మెచ్చుకోవాలి. చిరంజీవి నుంచి ఒక సగటు ప్రేక్షకుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో ప్రతి ఎలిమెంట్ కూడా ఒక ఇంచు కూడా తగ్గకుండా రాఘవేంద్రరావు గారు ఇచ్చేసరికి అభిమానులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు. డాన్సుల విషయంలో తన దరిదాపుల్లో కూడా ఎవరూ రాలేరని మొదటి పాటలోనే ప్రూవ్ చేసుకున్నారు చిరు. శరీరాన్ని స్ప్రింగ్ లా మెలితిప్పుతూ కన్ను మూస్తే ఎక్కడ ఏ మూమెంట్ మిస్ అవుతుందో అన్న రేంజ్ లో డాన్స్ తో మైమరింపజేయడం ఒక మెగాస్టార్ కే చెల్లింది. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు లాంటి మ్యాసివ్ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ తో విడుదలైంది. కర్ణాటకలో బెంగళూరు, బళ్ళార్లతో స్టార్ట్ చేసి తెలుగు రాష్ట్రాలలో బాపట్ల, హైదరాబాద్ దాకా రికార్డుల ఊచెకోత మొదలైంది. ఎక్కడ చూసినా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి రద్దీతో, ఏ థియేటర్ దగ్గర చూసినా కూడా కిక్కిరిసిపోతున్న రద్దీతో, పోలీసు బందోబస్తుతో టికెట్లు అమ్మాల్సిన పరిస్థితి. బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళు జోబులు గ్యాప్ లేకుండా నింపుకున్నారు. చూసిన ఫ్యాన్స్ పదే పదే సినిమాను చూస్తూ సామాన్య ప్రేక్షకుడు ఘరానా మొగుడు సినిమా చూడడానికి చాలా ఆలస్యం అయ్యేటట్టు చేశారు. ఘరానా మొగుడు 105 ప్రింట్లతో రిలీజ్ చేస్తే 62 సెంటర్లలో 50 డేస్, 39 సెంటర్లలో 100 డేస్ ఆడింది. నైజాంలో 50 థియేటర్లలో రిలీజ్ చేసిన మొదటి సినిమా ఇది. హైదరాబాద్ సంధ్య 70mm థియేటర్లో రోజు 4 ఆటలతో 175 రోజులు విజయవంతంగా ఆడింది. గుంటూరులో అనిల్ కపూర్, దాసర్ నారాయణరావు చీఫ్ గెస్ట్లుగా బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో 4 లక్షల మంది అభిమానుల సమక్షంలో కళ్ళు చెదిరే రీతిలో ఈ సినిమా శతదినోత్సవ వేడుకలు జరిపారు. మలయాళంలో హే హీరో పేరుతో ₹1,00,000 డబ్బింగ్ హక్కులు అమ్మితే ఫుల్ రన్ లో ₹1,00,00,000 వసూలు చేసింది. 4 సెంటర్లలో 100 డేస్ కూడా ఆడింది. సినిమా విడుదలైన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 10 కోట్ల షేర్స్ రాబట్టుకున్న సినిమాగా ఘరానా మొగుడు రికార్డులు సృష్టించింది. తమిళం నుంచి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తిరిగి తమిళంలోనే డబ్ అవ్వడం ఒక ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవచ్చు. సినిమా చరిత్రలోనే ఇలా ఏ సినిమా కూడా రీమేక్ అయిన భాష నుంచి తిరిగి డబ్ అవ్వడం జరిగి ఉండదు. ఈ సినిమాలో చిరంజీవి గారి నగ్మ చెంపదెబ్బ కొట్టే సీన్ ఒకటి ఉంది. ఈ విషయం సినిమా రిలీజ్ అవ్వడానికంటే ముందే ఎలాగో బయటికి లీక్ అయిపోయింది.
మెగాస్టార్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. అండ్ అలాగే ఈ చిత్రంలో ఓ సాంగ్ ఉంది, ఏంది బే ఎట్టాగా ఉంది ఒళ్ళు అని. ఈవెన్ ఈ పాటలోని ఆ ఫస్ట్ లైన్, ఆ లిరిక్స్ కూడా అభిమానులకు చాలా కోపం తెప్పించాయి. మా చిరంజీవిని ఏంది బే అంటుందా, చెంప మీద కొడుతుందా అని ఫ్యాన్స్ బాగా హట్ అయిపోయి ప్రొడ్యూసర్ దేవి వరప్రసాద్ గారి ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు సీన్లోకి ఎంటర్ అయి సినిమా రిలీజ్ అయ్యాక మీకు నచ్చకపోతే అవి తీసేస్తానని మాట ఇవ్వడంతో శాంతించారు. సినిమా విడుదలయ్యాక యాక్చువల్గా వాటిని తీసేయాల్సిన అవసరం రాలేదు. ఫస్ట్ ఈ మూవీ 1986లో కన్నడలో వచ్చింది. అనురాగ అరలైతు అనే ఈ సినిమాలో రాజ్ కుమార్ హీరో. తర్వాత 1992లో రజనీకాంత్, విజయశాంతి, ఖుష్బూ కాంబినేషన్లో మన్నన్ గా తమిళ్లో రీమేక్ అయింది. తరువాత ఇదే సినిమా ఇక్కడ రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్ లో తెలుగులో రీమేక్ చేశారు. ఆ తర్వాత 1994లో అనిల్ కపూర్, శ్రీదేవి, రవీనా టాండన్ కాంబినేషన్ లో హిందీలో కూడా ఒక రీమేక్ చేశారు. తెలుగులో ఈ సినిమా చూశాక రజనీకాంత్ దీన్ని తమిళ్లో మళ్ళీ రీమేక్ చేసినా కూడా ఫ్రెష్ గా ఉంటుంది, 100 డేస్ తప్పకుండా ఆడుతుంది అని చెప్పారంట. ఈ సినిమాలో హీరోయిన్ కార్ తగలబెట్టే సీన్ ఒకటి ఉంటుంది. యాక్చువల్ గా ఆ సీన్ పరచూరి బ్రదర్స్ రాశాక రాఘవేంద్ర రావు గారు వద్దు అని చెప్పారంట. పరచూరి బ్రదర్స్ ఇద్దరు పట్టుబట్టినా కూడా రాఘవేంద్ర రావు గారు ఒప్పుకొని చివరికి చిరంజీవి గారు కల్పించుకొని ఈ సీన్ బాగుంటుందేమో అని చెప్పి ఒప్పించారంట. సినిమా రిలీజ్ తర్వాత రాఘవేంద్ర రావు గారు మీ జడ్జిమెంటే కరెక్ట్ అని సారీ కూడా చెప్పారంట. ఈ సినిమాలో ఒక సాంగ్ లో హీరోయిన్ నగ్మతో చిరంజీవి గారు లిప్ లాక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆయనకి ఇష్టం లేకపోయినా మెగాస్టార్ గారు ఆ సీన్ ఎలాగోలా కంప్లీట్ చేశారు. ఆ రాత్రంతా ఆయనకు నిద్ర పట్టలేదంట. సో వెంటనే ఆయన నెక్స్ట్ డే మద్రాసుకు వచ్చి ఎడిటింగ్ ల్యాబ్కి వెళ్ళి ఆ లిప్ లాక్ సీన్ ఎడిట్ చేయించేశారు. ఈ సినిమాకు గాను చిరంజీవి గారు ఇండియాలోనే హైయెస్ట్ రెన్యూమరేషన్ తీసుకుంటున్న హీరోగా నిలిచారు. అప్పట్లో మనోరమ ఇంగ్లీష్ మ్యాగజైన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చిరంజీవి గారిని బిగ్గర్ దెన్ బచ్చన్ గా కీర్తించారు. చిరంజీవి నటించిన చాలా సినిమాల్లో రావు గోపాలరావు గారు విలన్ గా నటించారు. కానీ ఈ మూవీలో మాత్రం ఆయన ఒక పాజిటివ్ రోల్ చేశారు. ఇది కూడా అప్పటి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించింది. చిరంజీవి గారి డాన్సెస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా థియేటర్లో సినిమా ప్లే అయ్యేటప్పుడు సాంగ్స్ కి బయటికి వెళ్లి దమ్ము కొట్టే మన ఆడియన్స్ కి కేవలం పాటల కోసమే, డాన్సుల కోసమే థియేటర్కు రప్పించినటువంటి హీరో మెగాస్టార్. బంగారు కోడిపెట్ట సాంగ్ లో ఆయన స్టెప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నెక్ స్టెప్, వేవ్ మూమెంట్, బకిల్ మూమెంట్ అన్ని స్పెషలే. డాన్స్ అంటే ఫ్లోర్ మీద పడి దొరలేయటం, జిమ్నాస్టిక్ ఫీట్స్ చేయడం కాదు, ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేయటం. 10 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా అప్పట్లో ఆ మార్క్ రీచ్ అయిన ఫస్ట్ సినిమాగా నిలిచింది. ఇప్పుడంటే సినిమాలు వందల వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధిస్తున్నాయి. కానీ కొన్నేళ్ల క్రితం 10 రూపాయల టికెట్ రేట్ ఉన్నప్పుడు కూడా కోట్లలో సినిమా వసూలంటే జనాలు ఆశ్చర్యంగా చూసేవారు. అలాంటి చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడు ఒకటి. థియేటర్లలో కేవలం 10 రూపాయల టికెట్లతో ఈ సినిమా దాదాపు 10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అప్పట్లో దక్షిణాదిలో ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా నిలిచింది. మీకు నచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.